ఇంకా ఇన్ని సంఘాలు లేవు అక్కడ, ఇన్ని మతాలు లేవు అక్కడ, ఇన్ని వర్గాలు లేవు అక్కడ, ఇన్ని భేదాలు లేవు అక్కడ. దేవుడు ఒక్కడే. నమ్మదగిన వాళ్ళు దేవుడిని ఒక్కడే నమ్మండి, ఆయన ప్రకారం జీవించండి, అంతే. దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? అర్థమైన చేతులు పైకి ఎత్తండి. బాగా అర్థమైందా? కొద్దిగా అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాడు ఏమవుతాడు తెలుసాడు ప్రియులారా? అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేస్తున్నాడని నీ వెరుగుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎట్టివాడు? అవివేక తర్కములు పెట్టుకున్నవాడు, వంశావాళ్ళు ఎత్తి చూపించిన వాడు, ధర్మశాస్త్రం గూర్చిన వివాదములు పెట్టుకున్నవాడు, మత భేదములు కలిగించువాడు. వారు ఏమవుతారంట? అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేస్తున్నాడని నీ వెరుగుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు కనిపెట్టిన లోకంలో ఇటు భేదములు ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళు పాపంలోనే ఉన్నారు. ఆ సంగతి తెలియదు మీకు. అర్థమైందా? వాళ్ళు పాపంలోనే ఉన్నారు. మత భేదములు కలిగించేవాడు, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అన్నవాడు, మా వంశం గొప్పది, మా గొప్పది, మేము గొప్పవాడు అనుకునేవాడు, వాళ్ళు ఇంకా పాపంలో ఉన్నాడు, దేవుళ్ళో లేడు.